ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్న మినిస్ట్రీ కేవలం 20%. 80% మినిస్ట్రీ నేను చూశాను. ఎందుకంటే కలిసి ట్రావెల్ చేస్తాడు. సో నార్త్లో ఆయన ఏం చేస్తున్నాడు, యూఎస్లో ఏం చేస్తున్నాడు, హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో నాకే తెలుసు. సో ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అంటే హైదరాబాద్లో ఒకటి, యూఎస్లో. సో ఈజ్ సాఫ్ట్వేర్, ఈజ్ CEO ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆయన అంత మాత్రమే కాదు, చాలా మంది స్టూడెంట్, ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది ఎట్లా ఉంటుంది అని అంటే, వాచ్మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి, సమానత్వం. ఎందుకంటే అందరూ దేవుడు తన పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్. ఎందుకు అనంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు. అదేంటే ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మనకి. వాక్యం శరీరరీతిగా రావడం అంటే ఏంటంటే, వాక్యం యాక్షన్స్లోకి రావడం. ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, మీరు పుల్పెట్ మీద కూర్చొని 1 hour నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పేదానికి, నేను ఒక బిజినెస్ చేసి నా కింద 100 మంది ఉంచుకొని నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రాక్టికల్గా రోజుకి 8 గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు కూడా హెవెన్లో కూర్చొని గులాబ్ పువ్వు ఐ లవ్ యూ అని చెప్పడం. నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు, అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ పగడాల. సో ప్రవీణ్ పగడాల గురించి నేను ఇస్తున్న సాక్ష్యం ఇది. అంత మాత్రమే కాదు, ఆయనకి 10 మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో 2 బయాలజికల్, 8 మంది అడాప్ట్, అందరూ కలిసి ఉంటారు. మళ్ళీ ఆర్ఫనేజ్ అని వేరే చోట పెట్టి, వాళ్ళకి చోట వెళ్ళిన చోట పెట్టారు. ఇంతకుముందు 14 మంది పిల్లలు. సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తారు, మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఈవెన్ నార్త్లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేదు వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించారు. ఈవెన్ మీకు తెలుసు, పాండమిక్ టైంలో, అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్ గారి పేరు చెప్పదలుచుకోలేదు కానీ, ఒక పాపులర్ సెలబ్రిటీ పాస్టర్గా ఉన్న ఆయన 4 కార్లు వేసి 4 బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి పెద్ద అడౌట్ చేశాడు. కానీ అదే టైంలో ఈయన 18 బస్సులు వేశారు. బట్ నోబడీ నోస్, ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను చెప్పేవారు, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు, ఇలా చేశాను చెప్పుకోడు, ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను. అది మాత్రం పక్కన పెడితే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి, పిలిచారనుకోండి, వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మగారికో నాన్నగారు లేదా తాతకి బాగాలేదు, వాళ్ళ పేరు నోట్ చేసుకుని మళ్ళీ రాజమండ్రి విజిట్ వచ్చాడు, పని కట్టుకుని వచ్చి వాళ్ళని విజిట్ చేసి వెళ్తారు. అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు, ఒక డేట్ పెట్టుకుని, ఆ డేట్లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ని తిరిగి వాళ్ళని పరామర్శించి, వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా, వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి. బాబు నాకు పలానా చోటకి వెళ్ళాలంటే, ఈయన కావాలని చర్చ్ మానేసి వేరే పాస్టర్ గారు చెప్పి వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చ తీసుకుంటారు. ఇలాంటివి అనేకమంది ప్రవీణ్ పగడాల గారు చేసి ఉన్నాయి. అందుకని నేను చెప్తాను, బైబిల్ టీచర్స్ చాలామంది ఉన్నారు, చాలామంది డిబేట్స్ ఉన్నారు, కానీ ఈ లెవెల్లో అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలో చెప్పిన ఒకే స్పీకర్, తెలుగులో ఉన్న స్పీకర్ ఈయన ఒకరే.